మోహన్ బాబు ఫ్యామిలీలో మరోసారి వివాదం చెలరేగింది. స్టార్ట్ కెమెరా యాక్షన్. వాడమ్మ వాడు మళ్ళీ వచ్చాడు. మంచి మంచులా కరిగిపోతుంది. మోహన్ బాబు వర్సిటీ దగ్గర పోలీసులు భారీగా మోహరించి కనిపిస్తూ ఉన్నారు. నువ్వు ఇక్కడికి పిక్నిక్ వచ్చింది? ఇటువంటి మనుషులు ఇక్కడ ఉన్నారని ముందుగా చెప్పగల. కోర్టు ఆదేశాలతో మనోజ్ రాకపై మోహన్ బాబు అభ్యంతరం తెలిపారు. కాసేపట్లో తిరుపతికి మోహన్ బాబు వర్సిటీకి మంచు మనోజ్ వెళ్లబోతున్నారు. ఆపుకోలేకపోతున్నాను రా. చిన్నోడే మాటలతో పూర్లు ఉండేస్తాడు. ప్రపంచంలో ఎక్కడా లేని మాలోకం వాళ్ళందరూ నాకే తగులుతారు. పిలిచావన్నా? మాలోకం అనగానే కరెక్ట్ గా కనెక్ట్ అవుతారా? ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడల్ ఇది కొడతాను ఎందుకు. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. లాగబెట్టి కొట్టారంటే 32 పళ్ళు కింద పడతాయి. అదే మ్యాటర్. లేచి వరా. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? చూసాడుగా ఏంటి బాబా అన్న? ఇంకోసారి ఎలుగుబంటు ఎవరా నువ్వు? ఉడికెళ్ళావా? అబ్బా నీకెలా తెలుసు? చెప్పులు కొత్తగా ఉంటాను. ఓవర్ థింక్ చేసే అమ్మాయిలతోటి ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ ఉంటుంది. మేము ఇట్లా మాట్లాడతాం, మీరు ఇట్లా రెస్పాండ్ అవుతారు, దానికి మేము ఇట్లా కౌంటర్ రెస్పాండ్ అవుతాం అని చెప్పేసి. ఈ రోజు నేను మా ఊరికి రావడం జరిగింది. అయ్యి బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. అండ్ ముఖ్యంగా అందరికి కనుమ శుభాకాంక్షలు. నేను ఇక్కడ ఏ గొడవ చేశారని రాలేదా, ఉద్దేశం కాదు. నేను ఎప్పుడు హైదరాబాద్ లో కూడా మీరు చూశారు, నన్నే ఇంటి బయట కాపడం, నన్నే ఇక్కడ రానికుండా చేయడం. నా చెల్లెలు ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. ఈ ఇష్యూ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా గురించి బ్యాడ్ మాట్లాడినారు, బ్యాడ్ చేస్తారు, అంతా ఓకే అండి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారితో పుట్టినోడా, పాపోరా. ఏంటి మమ్మీ ఎవడు? ఎందువల్ల ఆపుతున్నారో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను తాత నాన్నమ్మ సమాధికి వెళ్దాం అనుకుంటున్నాను. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలి. అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అంటే చాలా చిన్నపిల్లల బిహేవియర్ స్టార్ట్ అయిపోయింది. జనరేటర్ లో చక్కెర పోయడం. నువ్వు సూపర్ రా. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారా నువ్వు. అండ్ హోర్డింగ్స్ ఉంటే అంటే హోర్డింగ్లు కూడా తీసే ఎందుకు అంత లెవెల్. నేను తమ్ముడినే కదా. లెక్చర్ వచ్చి అపాలజీ చెప్పేదాకా నేను కూర్చోను. నేను అపాలజీ చెప్పాలా? ఓహో, వాళ్ళెవరు అంటమైంది, నేను అపాలజీ చెప్పటమైంది. ఇది భలే ఉంది అబ్బా. నేను కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. నేను తప్పు చేస్తే కూర్చొని పెద్దల ముందు కూర్చొని పెట్టి మాట్లాడినాను. మాట్లాడేదానికి లేదు. నాకు మొహం చూపించేదానికి సిగ్గుపడతారో భయపడతారో ఏం అర్థం కావట్లేదు. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. చెప్పానుగా, నీ పని అయిపోయినట్టు. హోర్డింగ్లు చంపగలుగుతారు కానీ నా జనాల మనుషుల నుంచి మమ్మల్ని ఎవరు తీలేరు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అండ్ ఇది నా ఊరు, నా బంధువులు, నా పల్లెటూరు, నా జనాలు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం, మా జనాల్ని, మా ఫ్యాన్స్ ని, మా ఫాలోవర్స్ ని బెదిరియడం. నువ్వేడపోయావా? అడిదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త. హోర్డింగ్లు నింపుదాం, వీడు పడుకునే ఇంట్లో పిల్లలు ఉండగా చక్కెర పోద్దాం, ఇవన్నీ నేను చేయను సార్. మీకు తెలుసు కదా, లోకలే కదా మీరంతా. నా చెల్లెలు ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. అండ్ ఎందుకు భయం? ఎందుకు నేనేం చేస్తాను? ఏం లేదు కదా, కూర్చొని మాట్లాడేదానికి ఎందుకు?
వేసేసాడు, బాగా వేసేసాడు. నేను పోయినసారి వచ్చి స్టూడెంట్స్ ఊరోళ్ళతో మాట్లాడి వెళ్ళిన తర్వాత పరిగెత్తుకుంటే వెళ్ళి లొకేషన్ గారికి కలిసారు విష్ణు గారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా అండ్ ప్రతి ఒక్కరు అండ్ ఎందుకు ఆ భయం, ఎందుకు నేనేం చేస్తాను, ఏం లేదు కదా సార్. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.